నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనము హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్లో ఉన్నాము. ఇక్కడ లైవ్ డ్రాయింగ్ చేసే ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న కళలన్నీ వాళ్ళందరికీ చూపిస్తుంది. దాంట్లో భాగంగా ప్రస్తుతం మనతోటి లైవ్ డ్రాయింగ్ చేసే ఆర్టిస్ట్ ఉన్నాడు. నీ పేరు? భగవేందర్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఈ ఆర్ట్? 4 years. ఎలా నేర్చుకున్నావు? ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి, ఫైన్ ఆర్ట్స్ హాస్టల్కి. ఆ నుంచి బేసిక్స్ నుంచి అన్ని నేర్పిస్తారు మేడం వాళ్ళు. మా టీచర్ ఆర్ట్. మీరే నేర్పించారా మేడం? ఎస్ మిస్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ స్టూడెంట్ లైవ్ డ్రాయింగ్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు? చాలా గర్వంగా ఉంది సార్, చాలా హ్యాపీ. ఎందుకంటే మా స్టూడెంట్ ఈ విధంగా ఇప్పుడు ఈ రైజింగ్ తెలంగాణలో ఇంత ఫేమస్ అవ్వడం అన్నది యాజ్ ఎ టీచర్గా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ కి నేర్పించారు ఈ లైవ్ డ్రాయింగ్ మీరు? యాక్చువల్గా ఇది మాకు 6th to 10th వరకు ఉంటుందండి. అయితే క్లాస్ వైజ్గా ఉంటుంది. ఫస్ట్ బేసిక్ లైన్స్, అవి లైన్ డ్రాయింగ్స్, బేసిక్ లైన్స్ అన్ని నేర్పిస్తాము. తర్వాత మళ్ళీ పెన్సిల్ షేడింగ్, అలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. ఈ 8th క్లాస్కి వచ్చేసరికి, 9th క్లాస్కి వచ్చేసరికి ఫుల్ పోర్ట్రేట్ అవి ఇవి పర్ఫెక్ట్ చేస్తాం మేము. మీరు కూడా వేస్తారా మేడం లైవ్ డ్రాయింగ్? వేస్తాను. నేను సీఎం సార్ కూడా రీసెంట్గా ఇచ్చాను మే మంత్లో. నిన్న సీఎం సార్ వచ్చారు కదా ఇక్కడికి, ఏమన్నా ఇచ్చారా మీరు సీఎం కి ఫోటో వేసో? లేకపోతే సీఎం సార్ వచ్చినప్పుడు మేము లేము సార్, కొంచెం లేట్ అయిపోయింది. అయితే నేను వేసిన డ్రాయింగ్ ఇంతకుముందు ఇంకా ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా వేసినవి ఇచ్చాను సార్కి. నేను కూడా రీసెంట్గా మే మంత్లో మా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇది మా ప్రోగ్రామ్ అయితే అప్పుడు ఇచ్చాను నేను వేసింది. ఎలా అనిపిస్తుంది మీ స్టూడెంట్ ఇంత బ్రహ్మాండంగా లైవ్ డ్రాయింగ్ చేస్తున్నాడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక గురువుగా? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అసలు అంటే నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఒక గురువుగా అంతే ఉంటుంది. అంటే మన పిల్లల్ని అయితే వాళ్ళు చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంతకంటే రెట్టింపు హ్యాపీ ఒక గురువుగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. ఎలా అనిపిస్తుంది మీ టీచర్, మీ గురువు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిన్ను చూసి? నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను కూడా. ఇంకా ఆర్టిస్ట్, ఇంకా మంచిగా పెద్ద ఆర్టిస్ట్ కావాలని నాకు కోరిక. అంటే ఈ లైవ్ డ్రాయింగ్ కాక ఇంకేం కళలు, నువ్వు నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి? ఇంకా పెయింటింగ్స్, వాటర్ కలర్ కూడా వేసాను, కలర్ పెన్సిల్స్ వేసాను, పెన్సిల్ షేడింగ్ వేసాను, అన్ని ల్యాండ్స్కేప్. కాంపిటీషన్స్కి వెళ్తుంటావా? వెళ్తాను. ఇదివరకు ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసావు? కలర్స్తో ఎన్టీపీసీ ప్రైజెస్ వచ్చాయా మనం? ఎన్టీపీసీల కన్సలేషన్, దానిలో కన్సలేషన్. ఇప్పుడు ఇక్కడ లైవ్ డ్రాయింగ్ చేయడానికి మనీ తీసుకుంటున్నారా? తీసుకోవడం కంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద ఆఫీసర్ వేయించుకుంటున్నారు సార్. అయితే వాళ్ళ ఇష్టం కొద్దీ నిన్న ఒక మ్యామ్ 10,000 ఇచ్చారు, తర్వాత ఇంకొక మ్యామ్ 5,000, అలా వాళ్ళకి తోచినదైతే చేస్తున్నారు. చాలా గ్రేట్ గా అనిపిస్తుంది అసలు. అంటే వాళ్ళు జస్ట్ ఒక 5-10 minutes లో వాళ్ళ చిత్రమే వాళ్ళు చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటది కదా. అవును, అంటే అది ఆ ప్రతిభ గొప్పతనం కూడా ఉండాలి కదా సార్. ప్రతిభని వాళ్ళు డబ్బుతో వెలగట్టట్లేదు, ఆ సంతోషంలో వాళ్ళు ఇస్తున్నారు, హ్యాపీనెస్ తో ఇస్తున్నారు. అది మా పిల్లలకి ఇవ్వడం అన్నది చాలా హ్యాపీగా ఉంది నాకు, మా స్టూడెంట్స్ కి ఇవ్వడం అన్నది. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఆర్టిస్ట్. అంటే ఏ ఆర్టిస్ట్? ఇదే లైవ్ డ్రాయింగ్? లైవ్ డ్రాయింగ్ అన్ని కలిపి. అంటే తక్కువ టైంలో ఇప్పుడు లైవ్ డ్రాయింగ్ ఒక మనిషిని ఎదురుగా నిల్చోబెట్టినప్పుడు వాళ్ళ చిత్రాన్ని తక్కువ టైంలో ఎవరైతే గీస్తారో అలా ప్రైజెస్ ఏమైనా ఉంటాయా తక్కువ టైంలో గీసిన? ఇప్పుడు ఎవరైనా కానీ అలాంటివి కండక్ట్ చేసినప్పుడు ఉంటాయి, కానీ మామూలుగానైతే మా స్కూల్లోనైతే మేము రెగ్యులర్ గా నేర్పిస్తాం కదా సార్. అది అంటే లైవ్ డ్రాయింగ్ ఇప్పుడు కొద్ది టైంలోనే వేయడం వేరు, ఇంకా పర్ఫెక్ట్ గా రావాలి అంటే కలరింగ్ తో అలా వేయాలి అంటే టైం టేకింగ్ ఉంటుంది. అది మా స్కూల్లో. ఇప్పుడు లైవ్ డ్రాయింగ్ అనేది కాంపిటీషన్ పెడితేనే మీరు అన్నట్టు వస్తుంది ప్రైజ్. స్టూడెంట్స్ కి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు లైవ్ డ్రాయింగ్ నేర్చుకోవడానికి? అంటే వాళ్ళ స్కిల్స్ ని బట్టి ఉంటది. ఈ అబ్బాయి చాలా ఫాస్ట్ కాబట్టి తొందరగా వచ్చేసింది. అలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు అందరికి పోర్ట్రేట్స్ రావాలని లేదు, కొంతమంది ల్యాండ్స్కేప్ లో ఉంటారు, కొంతమంది ఇంకా స్టిల్ లైఫ్ లో ఉంటారు, అలా డిఫరెంట్ కేటగిరీలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయికి కొంతమంది పోర్ట్రేట్స్ వస్తాయి, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా బాగా చేస్తాం. నువ్వు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు? నేను 1 month లో నేర్చుకున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ. ఇలానే ఆల్ ద బెస్ట్. ఇంకా నువ్వు మంచి ఒక గొప్ప డ్రాయింగ్ ఆర్టిస్ట్, లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఎంతో మంది స్టూడెంట్స్ని ఇలాంటి వారిని తీర్చిదిద్ది తెలంగాణ పేరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.